గుడ్ మార్నింగ్. సో మేము పిక్ ఆకలి ప్లాట్ఫామ్ ఫ్రీ ఉంటుంది. ట్రై గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఇవాళ నా వీక్ ఆఫ్. ఈరోజంతా నేను ఎలా రిలాక్స్ అవుతానో చూద్దాం. అండ్ ఇంకోటి ఇవాళ నా ఫ్రెండ్ కూడా వస్తుంది మా ఇంటికి. సో యా, ఇదంతా నా వీక్ ఆఫ్ వ్లాగ్. యాక్చువల్లీ నాకు వీకెండ్ ఆఫ్ ఉండదు, వీక్ డే ఉంటుంది. ఇవాళ ట్యూస్డే. ట్యూస్డేస్ ఒక్కటే నాకు ఆఫ్ అనమాట. సాటర్డే సండే అట్లా ఉండదు. ఓన్లీ వీక్ డేలో తీసుకోవాలి నా వీక్ ఆఫ్. సో ఇవాళ ట్యూస్డే, బట్ పర్లేదు, ట్యూస్డే అయినా సండే లాగా ఫీల్ అయిపోయి చిల్ అవుతా. మార్నింగ్ లేవగానే కృష్ణుని చూస్తే చాలా మంచిగా అనిపిస్తుంది. క్యూట్గా అనిపించి వీళ్ళిద్దరిని కూడా రికార్డ్ చేశాను. యాజ్ యూజువల్ నా మార్నింగ్ డ్రింక్ తాగేస్తున్నాను, CCF టీ. సో మేము పిక్ చేసుకోవడానికి వెళ్తున్నాం మా ఫ్రెండ్ని. ఫుల్ ఆకలి అవుతుంది. ఆకలి అయితే ఇంకా నాకు బ్రెయిన్ పని చేయదు, ఏది పని చేయదు. నాకు తెలిసి 1 hour అవుతుంది. చూడండి మేము ఎవరిని చూసాము. గాంధీ తాత. స్టేషన్కి వచ్చేసాము. ట్రైన్ ఇంకా 10 minutesలో వస్తుంది. వెయిట్ చేస్తున్నాం అనమాట. ఆకలి ఎవరో వదిలేసినట్టున్నారు. మనం ఉంటే తినలేము. పెట్ డాగ్ని ఎవరో వదిలేశారు. ఎలా చూస్తుందో బిస్కెట్స్ వైపే. ఆకలి అవుతున్నట్టుంది. కొంచెం అక్కడే వేయండి రా, దానికి ఫ్రీ ఉంటుంది. మా ఫ్రెండ్ కూడా వచ్చేసింది. ప్లాట్ఫామ్ చదవడం తెలియదా నీకు? ఎక్కడికి వచ్చిందో కూడా తెలుసుకోవడం తెలీదు. చెప్పాను కదా ప్లాట్ఫామ్ నెంబర్ సెకండ్ అని చెప్పారు. గుంటూరులో అయితే ప్లాట్ఫామ్ నెంబర్ 6 మీదకి వచ్చింది. ఓకే, గుంటూరులో ఉన్నట్టు ఇక్కడ కూడా ఉంది అనుకున్నావు. నువ్వు నావి ఎట్లాంటి బట్టి అట్లాంటి వీడియోస్ పెట్టకు. నేను పర్మిషన్ ఇచ్చిన వాటి వరకు పెట్టు. ఎవరు నువ్వు అసలు? నీ పర్మిషన్ ఎవరు అడిగా? పప్పుచారు ఎలా ఉంది? టేస్ట్ బాగుంది. ఆడదు మరి నాతోటి. ఏంటి చెప్పమని చెప్పావు నువ్వు? అది తినక్ మరి, చెప్పమని తినక్రా. వేస్ట్ చేయం కదా. సో వీళ్ళు అలానే చెప్తారు. నిజాన్ని ఒప్పుకోవడానికి వీళ్ళకి కుళ్ళు బేసిక్గా. పప్పుచారు రెసిపీ కావాలంటే నన్ను అడగండి. సో ఈవినింగ్ అవ్వగానే ఏదో ఒక స్నాక్ తిందామని చెప్పి 2 ఆర్డర్ చేసాం, కొంచెం హెల్దీ అని చెప్పేసి. లెట్స్ ట్రై దిస్. టేస్ట్ చెప్తాం. నేను కాఫీ పర్సన్ కాదు కాబట్టి నాకు నచ్చదు. బట్ ఇప్పుడు నా ఫ్రెండ్ని అడిగి చెప్తాం. చూడండి గైస్, తను టేస్ట్ చేయకుండా స్నాప్ తీసుకుంటుంది. అన్ప్రొఫెషనల్ పీపుల్. నాకు నచ్చలా. నీకు? నో, నాకు నచ్చలా. బట్ కాఫీ నచ్చిన వాళ్ళకి నచ్చుతుంది. ట్రై చేయండి. ఇప్పుడు ఇవి ఫైన్, బాగుంది. నైస్. ఇది ట్రై చేయొచ్చు. ఎందుకో
టీరామిసు ఐస్ క్రీమ్ అండ్ కుకింగ్ కలిపి తింటున్నా. నాకు ఇష్టం ఇట్లా కేక్ అండ్ ఐస్ క్రీమ్, కుకీ ఐస్ క్రీమ్ ఈ కాంబినేషన్ ఇష్టం. సో ట్రై చేస్తున్నా. ఇలా చాలా బాగుంది. నా వీఆర్ గోయింగ్ టు తెలియదు ఎక్కడికి, తెలియదు. కృష్ణపట్నం. ఏం తింటావు శ్రావ్య? ఎవ్రీథింగ్. నన్ను కూడా తినే. చిచ్చి నో. ఓవర్ యాక్షన్ చేసుకుంటా. మనిషా కానీ అసలు బ్లాగ్స్లో కాదు ఫన్, బిహైండ్ సీన్స్ ఫన్. అయితే ఆ ఫన్ అంతా ఆదిత్య ఎంజాయ్ చేస్తారనమాట. నా బ్లాగ్ వచ్చాక కూడా కూర్చొని ముఖంలో ఆనందం. ఈమె ఎక్కడ బఫూన్లా కనిపిస్తుంది, ఎక్కడ జోకర్లా చేస్తుంది. మనిషా ఓవర్ నైట్ ఓట్స్ తింటుంటే మనిషా కానీ అసలు బ్లాగ్స్లో కాదు. గుత్తి వంకాయ పులావ్ చాలా బాగుంది. చాలా సారీ అయిపోయింది. ఫుల్గా తినేసాము. ఇప్పుడు ఇంటికి వచ్చేసాము. ఫోన్ కింద పడి. ఇది నెక్స్ట్ డే మార్నింగ్. నిన్న డిన్నర్కి వెళ్ళాం కదా, ఫుల్గా తినేసి వచ్చి కొద్దిసేపు కబుర్లు చెప్పుకొని ఇంకా పడుకున్నాం. వ్లాగ్ ఏం తీయలేదు. సో ఇప్పుడు మార్నింగ్ 7 అవుతుంది. యాజ్ యూజువల్ డే స్టార్ట్ అయిపోయింది. వీక్ ఆఫ్ కూడా అయిపోయింది. నా మార్నింగ్ రొటీన్ ఏంటో చూపిస్తా. హలో. సో మార్నింగ్ బ్లాగ్ తీద్దాం అనుకున్నాను, అస్సలు కుదరలేదు. కొంచెం కూడా టైం లేదు. లిటరల్లీ ఒక 5 minutes కూడా నేను కూర్చోలేదు. మన చిన్నప్పుడు మన మమ్మీ వాళ్ళు చెప్పేవాళ్ళు కదా, నేను మార్నింగ్ నుంచి ఇప్పుడు దాకా కూర్చోలేదని. సో నాకు అదే లైన్ హిట్ అయింది. మార్నింగ్ నుంచి క్లినిక్ వెళ్ళేదాకా జస్ట్ బ్రేక్ఫాస్ట్ ఒక 15 minutes కూర్చున్నా అంతే. సో ఇప్పుడు అర్థమవుతుంది మన మమ్మీ వాళ్ళు ఎంత కష్టపడ్డారు అనేది. అండ్ ఇంకొకటి, ఇప్పుడు నేను ఆల్రెడీ క్లినిక్లో ఉన్నా. 1 అయింది టైం. మార్నింగ్ నుంచి ఫాలో అప్స్ ఉంటాయి కదా, పేషెంట్ ఫాలో అప్స్ అండ్ అపాయింట్మెంట్స్ ఏమేమి ఉన్నాయి ఇవన్నీ కనుక్కొని అది కూడా కొంచెం బిజీ ఉన్నాను. సో ఇవాళ ఈవినింగ్ అపాయింట్మెంట్స్ ఉన్నాయి. అట్లా జరుగుతుంది అన్నమాట ప్రతిసారికి. సో పేషెంట్ దగ్గర ఏమైనా తీయడానికి ట్రై చేస్తా, చూద్దాం. ఐ డోంట్ నో తీస్తానా లేదా అని, బట్ యా ఐ ట్రై. ఫాలో అప్స్ ఇలా రాసుకుంటా అన్నమాట, ఏమేమి ఉన్నాయి ఏంటి అనేది. ఇట్స్ లంచ్ టైం. నాకు B12 డెఫిషియన్సీ ఉంది. డాక్టర్ ఖచ్చితంగా B12 సప్లిమెంట్ తీసుకోమన్నారు. సో అందుకే మర్చిపోకుండా వేసుకుంటున్నాను. నా స్నాక్ శనగలు. నిన్న నైట్ ఇంటికి వెళ్ళేసరికి 9 అయిపోయింది. ఫుల్ అలసిపోయాను. ఇంకా జస్ట్ తినేసి పడుకున్నాను. వ్లాగ్ ఏం చేయలేదు. ఇది మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్. ఆల్రెడీ క్లినిక్లో కూడా ఉన్నాను నేను. టైం 11:40 అవుతుంది. సో నా డైలీ రొటీన్ అట్లనే అయిపోతుంది. మార్నింగ్ లేచి నా లంచ్ అంతా కుక్ చేసుకొని ప్యాక్ చేసుకొని క్లినిక్ వచ్చేసరికి 11 అవుతుంది. యూజువల్గా నా వర్క్ టైమింగ్స్ 11 to 8:30. సో ఇంకా తెలిసిందే కదా, డే మొత్తం కొంచెం హడావుడి టైం ఉన్నట్టు ఉంటుంది. బట్ యా, ఐఎమ్ స్టిల్ ట్రయింగ్ టు మేనేజ్. అంటే దేనికి ఎంత టైం ఇవ్వాలి అంతా నాకు కొంచెం టైం పడుతుంది. సో
అది అన్నమాట నా డే ఆఫ్ జుమ్మని అయిపోతుంది. అండ్ డెంటిస్ట్‌లకి తెలిసిందే కదా! వర్క్ టైమింగ్స్ ఇంతే ఉంటాయి. మనం ఏం చేయలేము. ఎవరైతే డెంటిస్ట్ ఉన్నారో వాళ్ళు రిలేట్ అయితారు నాకు. వీకెండ్స్ ఉండవు. ఓన్లీ వీక్ డేస్‌లో ఆఫ్ తీసుకోవాలి. అండ్ వర్క్ టైమింగ్స్ కొంచెం ఎక్కువే ఉంటాయి. సో, అంతే తప్పదు. ప్రొఫెషన్ చూస్ చేసుకున్నాక అన్నీ ఇంక అంతే. టైం 8:25 అయింది. సో, నౌ ఇట్స్ టైమ్ టు గో బ్యాక్ హోమ్.